భూమి కోసం ముక్తి కోసం వెట్టి చాకరీ విముక్తి కోసం వీరనారి చిట్యాల చాకలి ఐలమ్మ పోరాటం చిరస్మరణీయమని బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జక్కుల మహేశ్వర్ రెడ్డి అన్నారు. చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను కంటోన్మెంట్ నియోజకవర్గంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్ రెడ్డి, మాజీ బోర్డు సభ్యులు అనిత ప్రభాకర్, నల్లిని కిరణ్, బోర్డు మాజీ సభ్యులు పాండు యాదవ్, ప్యారసాని శ్యామ్ కుమార్లు చిన్నతోకట ధోబీఘాట్లోని రజక సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఐలమ్మ విగ్రహానికి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ భూస్వాముల జమీందారుల దోపిడీకి వ్యతిరేకంగా చాకలి ఐలమ్మ ఎంతో పోరాటం చేశారని, ఆమె పోరాట స్ఫూర్తిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. భూమి కోసం ముక్తి కోసం వెట్టి చాకరీ విముక్తి కోసం జమీందారుల దోపిడీకి వ్యతిరేకంగా పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ పోరాటం చిరస్మరణీయమని కంటోన్మెంట్ శాసనసభ్యులు శ్రీ గణేష్ అన్నారు. 3వ వార్డు సిక్ విలేజ్ ధోబీఘాట్లో రజక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ జయంతి వేడుకలకు ఎమ్మెల్యే శ్రీ గణేష్ హాజరయ్యారు. కంటోన్మెంట్ బోర్డు సీఈఓ మధుకర నాయక్, బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్తో కలిసి ఎమ్మెల్యే శ్రీ గణేష్ చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ మాట్లాడుతూ రైతులు పండించిన పంటను జమీందారులు, భూస్వాములు, దళారులు చెప్పిన రేటుకే అమ్ముకోవాల్సి వచ్చేదని, దాంతో రైతులు తీవ్ర నష్టానికి గురయ్యేవారని, ఆ దోపిడీకి వ్యతిరేకంగా చాకలి ఐలమ్మ ఎంతో పోరాటం చేశారని ఆ పోరాటాన్ని కొనియాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే చాకలి ఐలమ్మ పోరాటాన్ని గుర్తించి కోటిలోని మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెట్టి ఆమె పోరాట స్ఫూర్తిని గౌరవించామని గుర్తు చేశారు. మరి అదేవిధంగా దేవీ శరణవరాత్రుల వేడుకల సందర్భంగా బాపూజీ నగర్లోని శ్రీ నల్లపోచమ్మ ఆలయంలో, చిన్నతోకట సంజీవయ్య నగర్లోని శ్రీదేవి నల్లపోచమ్మ శివలింగేశ్వర స్వామి ఆలయంలో జంపన ప్రతాప్, ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రత్యేక పూజలు చేసి అన్నదాన కార్యక్రమానికి ప్రారంభించారు. ఆలయ కమిటీ సభ్యులు ముఖ్య అతిథులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం సభ్యులు, వివిధ ఆలయాల సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఐలమ్మ గారి జయంతి సందర్భంగా వారి విగ్రహానికి నివాళులు అర్పించడం జరిగింది. ఇక్కడ ఈ రోజు ఈ రజకుల సంఘం వాళ్ళందరూ సోమన్న గారు, కృష్ణన్న గారు నేతృత్వంలో శంకరన్న గారు ఘనంగా వేడుకలు జరుపుతున్నారు. అందులో పాల్గొనడం సంతోషం. వారి చాకలి ఐలమ్మ గారి జయంతి శుభాకాంక్షలు అందరికీ. వారు రజాకారుల మీద, నిజాం పరిపాలనలో దేశ్ముఖులు, దొరలు, భూస్వాములు ఎవరైతే ప్రజలను వ్యతిరేకంగా వారికి దౌర్జన్యంతో ఇబ్బంది పెడుతున్న వాళ్లకు వ్యతిరేకంగా గలమెత్తి వారి మీద పోరాటం చేసిన ఘనత మన తెలంగాణ ముద్దుబిడ్డ వీర వనిత చాకలి ఐలమ్మ గారు. వారు ఈ సుమారు 80 సంవత్సరాల క్రితమే వారు ఈ భూస్వాముల మీద, ఈ దొరలు ఎవరైతే అఘాయితాలకు పాల్పడుతున్నారు, మహిళలని వెట్టి చాకిరి వాళ్ళ ఇంట్లో చేయించుకుంటుండేనో వాళ్ళని విముక్తి చెంది, కానీ మహిళలనే కాకుండా ఎవరైతే పంటలు పండించుకున్నా కూడా ఆ పంటలు భూస్వాములకే అమ్ముకోవాల్సి వస్తుండే, వారికి ఇచ్చినాక వాళ్ళు ఏమైనా ఇస్తే తీసుకున్న పరిస్థితి ఉండే ఆనాడు. అలాంటి పరిస్థితి నుంచి వీరి పంట వీరు పండించుకోవడం, వాడు కాపాడుకోవడానికి కూడా పోరాటం చేసిరు. అలాంటి పోరాటం చేసే పరిస్థితుల్లో కూడా వీళ్ళు దొరలు వారి మీద వెళ్ళి దాన్ని దోచుకోవడానికి వెళ్ళినప్పుడు వారు తిరగబడి వారి ఊరంతా ఒక్కటై వారిని తరిమి కొట్టి ఆనాడు మొదలైంది పోరాటం, సాయుధ్య పోరాటం తెలంగాణలో. భూస్వాములు ఎవరైతే రైతులు ఉన్నారో వారి పంట వారికే, వారు ఎవరికైనా అమ్ముకోవచ్చు అనే విధంగా వారు తీసుకొచ్చారు. వీరు కేవలం భూమికే కాదు, సమానత్వంకి, ఆత్మ గౌరవానికి ఆనాడు జరిగిన పోరాటం. అప్పుడే ఈ రోజు ఈ సమాజం ఇంత స్వేచ్ఛగా సంతోషంగా ఉందంటే వారు కూడా మనందరికీ స్ఫూర్తి. అలాంటి స్ఫూర్తిదాయకం వ్యక్తి గురించి కూడా గతంలో మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక కూడా గత ప్రభుత్వం ఎప్పుడు వారిని పట్టించుకోలేదు. మన ప్రభుత్వం, మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కోటి ఉమెన్స్ కాలేజ్ కూడా చాకలి ఐలమ్మ గారి పేరు పెట్టి వారికి ఈ జాతికి మొత్తం గౌరవం కల్పించారు. ఎందుకంటే ఎవరైనా పుట్టిన వాళ్ళు ఈ భూమిలో మరణించే తప్పదు. పుట్టినాక ఈ సమాజానికి పేరు ఉండే విధంగా, సమాజం గుర్తించిపోయే విధంగా మనము ఎదగాలనేది ప్రతి ఒక్కరు ఆ బాటలో నడవాలని, వారిని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరు ముందుకు సాగాలనేది
అందరి విజ్ఞప్తి చేస్తూ ఇంత మంచి కార్యక్రమంలో భాగస్వామైన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా జంపాల ప్రతాప్ అన్న గారు కూడా ధన్యవాదాలు చెప్తున్నారు. మీడియా మిత్రులకు ధన్యవాదాలు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని 5వ వార్డు కాకగూడ వీరాంజనేయ స్వామి ఆలయంలో నిర్వహిస్తున్న దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలకు ముఖ్య అతిథిగా కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ మెంబర్ బానుక నర్మదా మల్లికార్జున్ హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని కోరారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు హేమంత్ శర్మ ఆధ్వర్యంలో ఆలయ కమిటీతో కలిసి బానుక నర్మదా మల్లికార్జున్ను ఘనంగా సన్మానించారు. ఆలయ పూజ అనంతరం పసుపు బొట్టు వాయినం ఇచ్చే కార్యక్రమం నర్మదా గారిచే ప్రారంభించడం జరిగింది. అలాగే అక్కడే నిర్వహించిన బతుకమ్మ ఉత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని మాజీ మంత్రి మేడ్చల్ శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. న్యూ బోయినపల్లిలోని బీఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు టింకు గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దసరా శరన్నవరాత్రి వేడుకలకు మల్లారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మహాలక్ష్మీదేవి విశేష అలంకరణలో ఉన్న అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ నవరాత్రులు పూజలు అందుకుంటున్న అమ్మవారి అనుగ్రహం ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. జూబ్లీహిల్స్ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుస్తారని, ఇకపై ఏ ఎన్నికల్లో వచ్చినా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలుస్తారని పేర్కొన్నారు. నిర్వాహకులు టింకు గౌడ్ మల్లారెడ్డిని ఘనంగా సన్మానించారు. పసుపు బొట్టు కార్యక్రమానికి వేలాది మంది మహిళలు హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు టింకు గౌడ్ అభిమానులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సంవత్సరాల సంధి మా బోయినపల్లిలో మా టింకు గౌడ్ ప్రతి సంవత్సరం బ్రహ్మాండంగా దసరాకు నవరాత్రి అమ్మను దుర్గామాత నిలబెట్టి పెద్ద ఎత్తున 9 రోజులు పూజా కార్యక్రమాలు చేసి పెద్ద ఎత్తున వేలాది మందికి ప్రసాదాలు పెడుతూ గత 16 సంవత్సరాల సంది అమ్మవారి ఆశీర్వాదం తీసుకుంటా ఉన్నాడు మా టింకు గౌడ్. బోయినపల్లిలో ఇంత పెద్ద ఎత్తున ఎవ్వరు కూడా దుర్గామాత పూజ చెయ్యరు. మా టింకు గౌడ్ మంచిగా గొప్పోడు కావాలి. మా కంటోన్మెంట్ వార్డు మెంబర్ కౌన్సిల్ బోర్డు మెంబర్ గెలవాలి. పెద్ద ఎత్తున వైస్ ప్రెసిడెంట్ కావాలి. ఆయన సేవలు ఇంకా కంటోన్మెంట్ కు చాలా అవసరం కాబట్టి ఆయన చాలా గొప్పోడు కావాలని కోరుకుంటున్నాను. గ్యారంటీగా జూబ్లీహిల్స్ సీటు మాదే, టిఆర్ఎస్ దే, సమస్యనే లేదు. ఇప్పుడు ఏ ఎలక్షన్ వచ్చినా టిఆర్ఎస్ దే గెలుపు, కేసీఆర్ దే గెలుపు. సెకండ్ థాట్ లేదు, రెండు ఆలోచన లేనే లేదు. వాళ్ళు ఏది పంపినా ఉత్తుత్త మాటలు అండి. 6 గ్యారెంటీలు ఉత్తుతుంది, బతుకమ్మ చీరలు ఉత్తుంది, అన్ని ఉత్తుతుంది. ఇప్పుడు మాకు అన్ని మంచి రోజులు వచ్చినాయి. ప్రతి ఎలక్షన్ మేమే టిఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది.